వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్స్ రిసీప్ట్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ఎగ్స్ రిసీప్ట్స్ విషయంలో ఇప్పటి వరకు మార్పులు జరుగుతూ ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయం. ఇంతకు ముందు చూస్తే అంగన్వాడీ టీచర్కి వచ్చిన ఓటీపీ ద్వారా మరియు సిడిపిఓస్కి వచ్చే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క ఓటీపీ ద్వారా ప్రస్తుతం సూపర్వైజర్ సంపూర్ణ పోషణ సెక్టర్ లాగిన్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎగ్స్ రిసీప్ట్స్లో వచ్చిన మార్పు ఏంటో ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా సంపూర్ణ పోషణ యాప్ లాగిన్ అయ్యి స్టాక్ రిసీప్ట్స్లోకి వెళ్ళి ఎగ్ రిసీప్ట్స్ టచ్ చేస్తే ఇక్కడ 4 ఫేజెస్ కనిపిస్తాయి. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ ఎగ్ రిసీప్ట్స్ టైం పీరియడ్ మార్చి 26 నుండి ఏప్రిల్ 2 వరకు చేయాలి. కావున ఫేజ్ 1 టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫేజ్ నెంబర్ 1 అని ఉంటుంది. రిసీప్ట్ కేటగిరీలో అంగన్వాడీ వర్కర్ రిసీవ్ చేసుకుంటే అంగన్వాడీ వర్కర్ అని, మరియు అంగన్వాడీ హెల్పర్ రిసీవ్ చేసుకుంటే అంగన్వాడీ హెల్పర్ అని, ఎవరు రిసీవ్ చేసుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇండెంట్ ఇక్కడ వస్తుంది. నంబర్ ఆఫ్ ఎగ్స్ రిసీవ్డ్ విత్ ఐసిడిఎస్ స్టాంప్ దగ్గర మీరు ఎన్ని ఎగ్స్ స్టాంపుతో రిసీవ్ చేసుకున్నారో వేయాలి. నంబర్ ఆఫ్ ట్రేస్ విత్ లెస్ దెన్ 1500 గ్రామ్స్ వెయిట్ దగ్గర మీరు ఎగ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు 1500 గ్రామ్స్ కన్నా తక్కువ బరువు ఉన్న ట్రేలు ఉంటే ఎన్ని ట్రేలు అలా ఉన్నాయో వేయాలి. అంటే మీరు ఎగ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు తప్పకుండా ట్రే బరువు చూసుకుని తీసుకోవాలి. మీరు ఎగ్స్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే టైప్ ఆఫ్ రిజెక్ట్స్లో చూపించాలి. టైప్ ఆఫ్ రిజెక్ట్స్లో లెస్ యావరేజ్ ట్రే వెయిట్లో ట్రే వెయిట్ బరువు తక్కువ ఉన్నవి ఎన్ని రిజెక్ట్ చేశారో వేయాలి. స్పాయిల్డ్ ఎగ్స్ రిజెక్ట్ చేస్తే ఇక్కడ చూపించాలి. అన్స్టాంప్డ్ ఎగ్స్లో స్టాంప్ లేని ఎగ్స్ ఎన్ని రిజెక్ట్ చేశారో ఇక్కడ చూపించాలి. రిజెక్ట్ క్వాంటిటీలో టోటల్గా రిజెక్ట్ చేసినవి చూపించాలి. క్వాంటిటీ రిసీవ్డ్ దగ్గర ఎన్ని రిసీవ్ చేసుకున్నారో వేయాలి. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మారిన పాయింట్ ఇదే. అందరూ గమనించవలసిన విషయం, ఎంటర్ ఓటీపీ. ఈ ఓటీపీ మీ మొబైల్ నంబర్కి రాదు. మీరే ఒక 6 నంబర్లు మీకు నచ్చినవి ఏవైనా వేయొచ్చు. కానీ 6 నంబర్లు మాత్రం తప్పకుండా వేయాలి. మంత్, ఇయర్ వస్తుంది. ఫోటో క్యాప్చర్ తీయాలి. సబ్మిట్ చేయాలి. అంతే, ఎగ్స్ ఓటీపీ కంప్లీట్ అయింది. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.